ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దారా ఇందుభారతి, జిల్లా ఉపాధ్యక్షులు ముసంగి మురళి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిరికొండ సంపత్ మరియు 25 మంది వరకు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈ నెల 27వ తారీఖు రోజు జరుగుతున్నట్టు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ రంగాలలో ఆఫీసులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా కలిసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేశాము. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా 3 పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒకటి కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న గారు, ఆయన ఎన్ని కండువాలు మార్చిండో ఆయనకే తెలియదు. ఆయన ఒక ప్రభుత్వ దాన్ని ఏమంటారు ప్రజాయిజం, జర్నలిజం అని చెప్పుకుంటూ ఒక బ్రోకరిజం చేసినటువంటి వ్యక్తి. ఆయనని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకొకటి కూడా చూస్తే అధికార పార్టీలో ఉంటే గొంతు మెదపకుండా బల్లాలు కొట్టుడు తప్ప ఏం చేయడం ఉండదు. ఇంకొక అభ్యర్థి వచ్చేస్తే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేసి గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, వారిని ఒకవేళ మనం గెలిపించుకున్నా కూడా మళ్ళీ కండవ మార్చడమే తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల నుంచి ఏబీవీపీ కార్యకర్తగా స్టూడెంట్స్ పక్షాన పోరాడుతూ ఇవాల్టి వరకు చాలా ఉద్యమాలు చేసుకుంటూ నిబద్ధతతోని ఒకటే కండువా, ఒకటే జెండా, ఒకటే ఎజెండాతోని తన ప్రయాణం సాగుతుంది. అందుకోసమే తనని గెలిపించుకుంటే నిరుద్యోగుల సమస్య కూడా తీరుతుందని చెప్పి నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సిందిగా పట్టభద్రులైనటువంటి ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులు, చైతన్యవంతమైన నా మానుకోట పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించి 27వ తారీఖు రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతున్న పోలింగ్లో సీరియల్ నెంబర్ 1 పైన వేసి అత్యధిక మెజారిటీతోని గెలిపించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వరంగల్ జిల్లాలో ఒక శాసన మండలి మా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అడ్వకేటు, వారిని గెలిపించడానికి కోసం మేము ఈరోజు టౌన్ లోపల ఉన్న మా బీజేపీ నాయకులు, కార్యకర్తలందరం కూడా ప్రతి ఆఫీసును గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కలుస్తూ మా ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసము మేమందరము కృషి చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఆఫీసుకు వచ్చి ఇంజనీర్లు వాళ్ళని చాలామందిని కలవడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ భారతదేశం లోపల ఒకసారి చూసినట్లయితే మోడీ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, అతను 10 సంవత్సరం లోపల ఈ భారతదేశానికి ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. అతను కొన్ని సాహస నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ 370 ఆర్టికల్ అయితేంది, ఈ 33% మహిళలకు రిజర్వేషన్స్ అయితేంది, ముస్లిం మహిళలకు తలాక్ అనే విషయంలో అయితేంది, రామ మందిరంలో నిర్మించడంలో అయితేంది, ఇవాళ మన సరిహద్దుల లోపల ఒకప్పుడు మన దేశంలోనికి ఎంతోమంది ఎంటర్ అయ్యి ఎంతోమంది బాంబులకి పిలిపేసి ఎంతోమంది ప్రాణ నష్టానికి గురి చేసిన ఇష్యూ లోపల ఇవాళ భారతదేశం మొత్తం చుట్టూ కూడా సరౌండింగ్స్ లోపల ప్రొటెక్షన్ ఏర్పడేసి, మిలిటరీని ఏర్పడేసి ఒక్కరు కూడా మన దేశంలోకి ఎంటర్ కాకుండా అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా అతను చాలా పకడ్బందీగా దేశాన్ని ముందు తీసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు 10 ఇయర్స్ లోపల అతని మంత్రివర్గం కానీ ఆయన కానీ ఇట్లాంటి అవినీతి కార్యక్రమం లోపల మనం చేయకుండా ఈ దేశాన్ని ముందు తీసుకుపోతున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఇప్పుడు 13వ రేంజ్లో ఉండి ఇవాళ 5వ